ఐ రిక్వెస్ట్ ప్రముఖ కథా రచయిత శ్రీ చిన్నకృష్ణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. ఆర్టిస్ట్ వెల్కమ్ సార్, గట్టిగా చప్పట్లతో చిన్నకృష్ణ గారికి కూడా చిరు సత్కారం అందించవలసిందిగా రామసత్యనారాయణ గారు అలాగే వివికే హౌసింగ్ అధినేత విజయ్ కుమార్ గారు కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ చిన్నకృష్ణ గారు. ఎడ్లు పడిపోతుంది ఇది 75 ఉన్నాం మన ఐ రిక్వెస్ట్ దర్శకుల సంఘం అధ్యక్షుడు శ్రీ వీరశంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. వీరశంకర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. అన్నమయ్య కథా రచయిత శ్రీ జేకే భారవి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. సో ఈరోజు ప్రతి సినిమాని విషయానికి బ్లెస్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రామసత్యనారాయణ గారు విజయ్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఐ రిక్వెస్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తాము. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి పిలిచేద్దాం. బేసిక్ గా సభలకి ఈవెంట్కి వచ్చింది చాలా తక్కువ, బట్ చాలా ప్రీషియస్ గా వస్తుంటారు. ఆయన బ్లెస్సింగ్స్ అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బ్లెస్సింగ్స్ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Yes. I request ప్రముఖ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. మిమ్మల్ని నేను మర్చిపోలేను సార్, ఎందుకంటే మీ విషెస్ కావాలి. అంటే సాయి కుమార్ గారు ఇప్పుడే అడుగులు వేస్తున్నారన్నారు, అందుకని డాన్సర్ పిలుద్దామని. Yes. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ వర్సటైల్ యాక్టర్ ఎవర్ గ్రీన్ హీరో సుమన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. గట్టిగా చప్పట్లు కొంచెం చప్పట్లు కొట్టింది అక్కడ కోపడకూడదు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శ్రీమతి కవిత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అమ్మా. గట్టిగా చప్పట్లతో కొంచెం చప్పట్లు కొట్టండి ప్లీజ్. కొంచెం అమ్మాయి రోజు వస్తారు అక్కడి నుంచి పైకి రావడానికి. కొంచెం వైట్ ఇస్తున్నాను, నీకేమి ఇబ్బంది లేదు. ఎస్, ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయదు. ఆల్మోస్ట్ రీసెంట్ గా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెంట్లకు వెళ్తూ ఉన్నారు. ఆయన నన్ను పిలవద్దు నేనే వచ్చేస్తా అంటున్నారు.
డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసేద్దాం. డైలాగ్ ఉన్న పవరే వేరు సార్. గట్టిగా చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్. శంబాల ఎక్కడికి వెళ్ళినా ఇదే వినిపిస్తోంది. కంగ్రాచులేషన్స్. ఐ రిక్వెస్ట్ కల్వ సుజాత గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ మ్యామ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి పిలిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్ వన్స్ అగైన్. అశోక్ కుమార్ గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాం. హార్టియస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. I request TSV ప్రసాద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ప్రసాద్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీద పిలిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్రసాద్ గారు. ఇంకా మరి కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈవెంట్ లేట్ చేయకూడదు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామ్ సత్యనారాయణ గారు నేను సినిమా తీస్తాను అన్నప్పుడు నేను మర్చిపోయిందా ఆయనతో అసోసియేషన్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉంది. చరిత్రలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. అలాంటి అద్భుతమైన సంఘటనలో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసిన 7 ట్రైలర్స్, ఈ 15 సినిమాలు రామ్ సత్యనారాయణ గారు ఒక 25 సంవత్సరాల ముందే చేసుకుంటే కోదండరామిరెడ్డి రాఘవేంద్రరావు గారి దృష్టిలో పడి ఉంటే కాంగ్రెస్ పూరి ఫీల్డ్లో ఉండేవాడు గడు తెలుగులో. నేను జోరుగా చెప్పట్లేదండి. ఈయన పరిణామక్రమం 15 రోజుల్లోనే ఈయన వేసిన వేషాల్లో మోహం కళలలో వచ్చి చేంజ్ ఇంకో 4 సినిమాల్లో ఈయన పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అయిపోతాడు అనిపించి నిజాయితీగా చెప్తాను. అంత బాగా పరిణామక్రమం బాగుంది చెప్పడం నా ఉద్దేశం. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏంటి 15 సినిమాలు ఏంటి ఇదేంటి అంటే నేను అన్నాను, ఆడతాయా లేదా ఏమవుతుంది అనేది కాదు. అక్కడ భార్యతో కలిసి స్విట్జర్లాండ్లో 4 రోజులు ఉంటే ₹1,00,00,000 అవుతుంది. కానీ సత్యనారాయణ గారు 1000 మందికి భోజనం పెడతాడు. అది చాలు మనిషికి. ఈ స్టోరీకి ఎంత కావాలి అన్నాడు. ఒక అమౌంట్ చెప్పాను, ₹100 చెప్పాను అనుకోండి, ₹1 ఇస్తాను. సరే ఏదో ₹1 ఇవ్వన్నా, సరిగ్గా గంటలో తీసుకొచ్చి ₹1 ఇచ్చాడు. ఒక దర్శకుడితో చేద్దాం అనుకున్నాను నా స్టోరీ. ఆ తర్వాత ఆ సినిమా ప్రాజెక్ట్ ఎక్కలేదు, మెట్లెక్కలేదు. నేను తీసుకెళ్ళి అడ్వాన్స్ వెనక్కి ఇవ్వబోతుంటే వీరేంద్రనాథ్ గారు మీ దగ్గర ఉంచుకోండి, ఎప్పటికన్నా మీ స్టోరీ నేను తీసుకుంటాను అన్నాడు. అదే తీసుకుంటాను.
ఒక నిజాయితీ గల ప్రొడ్యూసరు మా కేఎస్ రామారావు గారు వీళ్ళందరితో నేను పనిచేశాను. అదృష్టవశాత్తు నాకు దొరికిన ప్రొడ్యూసర్లు అందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళలో రామశెట్టి కూడా ఒకడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ 15 సినిమాలు అన్నీ హిట్ అవుతాయని అంత ఆప్టిమిస్టిక్ కాదు, కానీ గట్టెక్కాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ రామశెట్టి గారు. చాలు నేను 15 నిమిషాలు 15 సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు నేను గురుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను సినిమా తీసుకుంటాను సార్, మీతోటి డైరెక్ట్ చేయండి సార్ అంటే, నా వయసు 45 సంవత్సరాలు, 50 మంది రోజు వచ్చి 10 సాయంత్రం చాకరీ చేయాలి, నేను ఇచ్చే డబ్బుకి నేను చాకరీ చేయాలి సార్, నేను మీ డబ్బుతో ఏమి కొట్టలేను, కానీ మీ ప్రేమతో వచ్చి మాట్లాడుతాను సార్. మీరు రోజు కూర్చొని కథ రాసుకున్న సేపు అవుతుంది సార్, మీకు పని చేయలేదు. మీరు నాకు వస్తే రోజు పొద్దున్న మీ రిజికాల్లో మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకుంటాను నేను. దయవుంచి రండి సార్ అన్న. మీకు ఎనర్జీ పెరుగుతుంది, ఇంకొక 70 సంవత్సరాలు మళ్ళీ మీరు లైఫ్ అవుతుంది సార్ అన్న. ఆ ఒక్క మాటకి నన్ను పడగొట్టాను, నువ్వు నేను సినిమా చేస్తానులే అన్నారు. ఆ సినిమా అధికారులు స్థిరపడింది. దాని పేరు ఆయన రాసిన నవల్స్లో అద్భుతంలో 1, 2, 3, 4 అంటే దాంట్లో ఉంది అంతర్మోహం. అది నాకు చేస్తున్నారు, అది త్వరలో షూట్ చేస్తున్నానండి. నేను వెనకాల పెద్దలు చాలా మంది అందరినీ డబ్బుతో కొనలేమండి. కొంతమంది ప్రేమతో కొంటాం, కొంతమంది ఇంకొకరు కొంటాం. అలాగే నేను ప్రేమతో కొన్న మా గురుగారు ఎన్నో వీరేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. फोटोज कटआउट्स రెడీ రెడీ సార్. జస్ట్ లుక్ హియర్ సార్. సార్ ఇక్కడ కొంచెం కొంచెం కెమెరా కొంచెం అలా తీసుకోండి, మళ్ళీ మేడం గ్రూప్ ఫోటో మిస్ అవుతుంది, తీసేసి అలా ఇంటికి రా, కొంచెం వచ్చేసి నువ్వు ఇంటికి రా. వెయిట్ సార్. సార్ 1 సెకండ్ సార్, 1 సెకండ్. కెమెరా తీసాను, ఎంత తీసుకోండి. కెమెరా తీసాను. లుక్ హియర్ సార్, లుక్ హియర్. ఓకే, థ్యాంక్ యూ. ఫోటోస్ చెప్పేది ఏంటంటే తలకాయలు పడద్దు, చాలా పర్సనల్ ఎందుకు వచ్చిన ఆలోచన ఓకేనా. థ్యాంక్ యూ సార్. ఈవేళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టానంటే, నాకు 15 మంది డైరెక్టర్లు 15 మంది స్టాఫ్లా పనిచేస్తున్నారు. ప్రతి మనిషి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు. ఆ ఉద్దేశంతో వాళ్ళకి చిన్న ఊచం కోసమే ఈ 7 సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసాం. ఇవాళ 7వ తారీఖు నుంచి 7 చేసాం. ఇంకో 2 ట్రైలర్స్ కూడా ఉన్నాయండి, వాటిని దాచుంచాం. నెక్స్ట్ మళ్ళీ 10 రోజుల్లో ఇంకొక ఫంక్షన్ పెట్టి దాంట్లో చేస్తామని చెప్తున్నా. ఒకసారి స్టేజ్ మీద పెద్దలందరి గురించి ఒక మాట చెప్తాను. మా కేఎస్ రామారావు గారు ఆయన ఎప్పుడో చెట్టి సినిమా తీసుకున్నప్పుడు మా ఇంటి పక్కన ఆడిన సినిమా. నేను ఎప్పటికైనా ఒక కేఎస్ రామారావు అభిలాష ఛాలెంజ్, స్టోర్ పోలీస్ స్టేషన్ ఇలాంటి గొప్ప సినిమాలు ఏదో తీయలేకపోతానా అని నా కోరుకుండేది అప్పట్లో అండి. అంటే అప్పుడు హైదరాబాద్ సినిమా తీసేంత కెపాసిటీ లేదు, కానీ కోరుకుంది. ఇక్కడికి మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత కేఎస్ రామారావు అంటే నాకు ఎంత ప్రేమ అండి. నా ప్రేమ గొప్ప కాదు, ఆయనకి నేనంటే అంత ప్రేమ ఉంది. దానికి కేఎస్ రామారావు ధన్యవాదాలండి. అలాగే మన సుమన్ గారు 2004లో నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చిన ఒక్క సినిమా తీయడం కోసం ప్రయత్నం చేస్తే నేను ఫెయిల్ అయ్యి ఒక 25 lakhs ఆ రోజుల్లో తెస్తే డబ్బు 25 lakhs పోగొట్టుకుని నేను ఇంటికి వెళ్ళే పరిస్థితుల్లో 2004లో సుమన్ గారితో ఎస్పీ సింహ అని ఒక సినిమా స్టార్ట్ చేశానండి. ఆ రోజు చెప్పా, సుమన్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను ఆ సంవత్సరం 6 సినిమాలు తీస్తా ఆయన అనౌన్స్ చేశా. అలాగే 6 సినిమాలు తీసా. ఇప్పటికీ 35 సినిమాలు తీశానండి. మనకి మెగాస్టార్